తమ్ముడు మీ మీ సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి తమ్ముడు చెప్పు? ఎన్ని మా కుటుంబాలు ఉంటాయి మీ సంఘంలో సంఘంలో? సుమారు ఒక 50 కుటుంబాలు ఉంటాయండి. 50 కుటుంబాలు. కుటుంబంలో నలుగురు, ఐదుగురు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. 50 కుటుంబాలు. ఒక్కొక్క కుటుంబం వాళ్ళ సంపాదన మినిమం నెలకు ఎంత ఉండొచ్చు తమ్ముడు? నెలకు సుమారుగా ఒక కుటుంబానికి ఒక కుటుంబానికి వచ్చి 20-30 వేల నుంచి 20-30 వేలు ఉంటుందండి. 20-30 వేలు. 20,000 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నీకు దశంభాగాన్ని ఇవ్వాలంటే ఒక కుటుంబం ఎంత ఇవ్వాలి నీకు? 2,000 ఇవ్వాలి దశంభాగం ఇవ్వాలంటే. అలాగే 50 కుటుంబాలు, 5 రెళ్ళు 2,000 ఎంత? 52,000 ఎంత? ₹1,00,000. ₹1,00,000. తమ్ముడు నేను యథార్థంగా అడుగుతున్నాను, లైవ్ లో అడుగుతున్నాను, ఇది ప్రపంచం కూడా వినాలి. రేపొద్దున ఇది క్లిప్పింగ్ కూడా సపరేట్ చేసి పెడతాను. నీ సంఘములో ఎంతమంది ఎన్ని కుటుంబాలు దశంభాగం ఇస్తున్నాయి తమ్ముడు నీకు? మా సంఘంలో ఒకే ఒక కుటుంబం దశంభాగం ఇస్తుందని. ఒక కుటుంబమే. ఒక కుటుంబం 50 దశంభాగం ఇస్తుంది. కుటుంబాలలో 50 కుటుంబాలలో ఒక కుటుంబమే దశంభాగం ఇస్తుంది నీకు. అవును. అది ఆ దశంభాగం కూడా వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో, ఏ నెల అయితే అనిపిస్తుందో ఆ నెల ఇస్తారు. ప్రతి నెల ఎవరు అంటే ఒక మాటలో చెప్పాలంటే 50 కుటుంబాలు కలిగిన సంఘములో నెలకు ఒక కుటుంబం తక్కువలో 20,000 సంపాదించిన వాళ్ళు 2,000 రూపాయలు దశంభాగం ఇవ్వాల్సిన నీకే ఒక కుటుంబం ఎప్పుడైనా ఒకసారి ఇస్తున్నారు. చాలా మంది అనుకుంటారు దశంభాగం ఇంట్లో కానుకలు వేసేస్తారేమో అనుకుంటారేమో. సుమారుగా అది నేను అడగబోతున్నాను. కానుకలు వేస్తారు, కానుకలు పెడతారా మీ సంఘంలో? కానుకలు పెడతామని 100 నుంచి వారానికి ఎంత కానుక వస్తుంది తమ్ముడు? ఓ 1,500, 1,200, 1,300 అని బాగా వచ్చేసింది. కానుక ఎక్కువగా కానుక వచ్చిందంటే 1,600. 1,600 మించిన కానుక లేదు వారానికి. లేదు. వారానికి 1,600 చొప్పున 4 వారాలకి 4,000, 4 6 24, 6,400 తమ్ముడు. అంతే. 6,400తో మా జీవనం కొనసాగించాలి. అది 2 ఆడపిల్లలు, నువ్వు, నీ భార్య. అవునండి. చూడండి, తమ్ముడు విస్తారమైన జ్ఞానం కలిగిన వాడు. నేను అంటాను నాకంటే గొప్ప జ్ఞానవంతుడు గాబ్రియల్. వయసులో నాకంటే చిన్నవాడు, 10 సంవత్సరాలు చిన్నవాడు, పరిచర్యలోనూ అనుభవం తక్కువ ఉన్నవాడు, కానీ బైబిల్ జ్ఞానంలో నాకంటే గొప్పవాడు అని నేను గర్వంగా చెప్పగలను. అలాంటి ఈ వ్యక్తి, అతని సంఘములో 50 కుటుంబాలు ఉంటాయి, 150 మంది సభ్యులు ఉంటారు. ఈ 150 మంది ఉన్న సభ్యుల్లో 50 కుటుంబాల్లో ఒక్క కుటుంబమే దశంభాగం. అది కూడా ఎప్పుడైనా వాళ్ళకి గుర్తొస్తే. మిగిలిన రోజుల్లో ఆ వారం ఆదివారం కానుకలు ఎక్కువైతే 1,600. అంటే వారానికి ఖచ్చితంగా 1,500 వేసుకుందాం. 1,200, 1,300 అంటున్నాడు, 1,500 వేసుకుందాం. 4 వారాలకి 6,000 రూపాయలు మాత్రమే కానుక. ఆ తమ్ముడు సర్వం విడిచిపెట్టి సేవలో ఉన్నాడు. ఇంతకు ముందు ఒక ఆటో ఉండేది, బోట్, అలా వాళ్ళ జాలర్లు గనుక బోట్ ఉండేది. విస్తారంగా సహాయం అందిన కాలమంతా సువార్త సభలకి, దానాలకి దారాదత్తం చేసేసాడు, నాకు తెలుసు. ఇప్పుడు ఈరోజు నెల వచ్చేసరికి వారు రేషన్ బియ్యం తింటున్నారు. తమ్ముడు గాబ్రియల్ రేషన్ బియ్యం తింటున్నారు. వాళ్ళు రేషన్ బియ్యం తింటున్నారు, నాకు తెలుసు. రేషన్ బియ్యం తింటున్నారు. వాళ్ళ కుటుంబం గడవడానికి కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ రోజు లైవ్ మాట్లాడడానికి కూడా మొబైల్ బజాజ్ ఫైనాన్స్ లో తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకా అప్పు ఉంది. ఇంకా చెప్పాలంటే నెట్ ఎవరో ఒకరు 6 నెలలకు ఒకరు హెల్ప్ చేశారు, ఇంటర్నెట్. అతడు తనకున్న తన బెడ్రూమ్ లో ఒక పక్క తన బైబిల్ స్టడీ చేసుకునే దగ్గర ఉండి ఇలాంటి సేవకుడికి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? ఎంతమందిరా దశంభాగాలతో బతికేసి సేవకులు? ఎవరో కొందరును చూసి సేవకులందరూ దశంభాగాలు దొబ్బేస్తున్నారని ఎందుకనే మతోన్మాదులని నీ ఏడుపు? రే తోడేలుగా జాన్పాల్, నువ్వైతే లక్షలు దోచేసుకుంటున్నావురా, లక్షలు దోచేసుకుంటున్నావురా నువ్వు నన్ను అడుగుతావేమో తమ్ముడు. నన్ను ఎవరన్నా అడగండి, అసలు ఇప్పటి వరకు సంఘం మీద బ్రతికిన దాఖలాలు లేవు. నేను అసలు ఎప్పుడు నా జీవితంలో దశమ భాగం అంటే ఎరగను. దశమ భాగం అంటే నేను ఎప్పుడు తెలియదు, నాకు ఎప్పుడు తెలియదు తమ్ముడు. నేను ఇన్ని సంఘాలు ప్రారంభించాను, మాకింత సంఘాలు అప్పగించాడన్న, కష్టపడ్డాడు. తనకు దేవుని బిడ్డలు సహాయం చేసిన సహాయంతో సభలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి సంఘాలు ఏర్పరిచి మాకు అప్పగించాడు. అన్నయ్యకి మేము కృతజ్ఞతగా ఉండాలని వాళ్ళు ఆ సంఘములో సమయం వచ్చినప్పుడైనా కొంత తీసి కూడా ఎప్పుడు నాకు పంపించలేదు. అలాగే నా పరిచర్యలు నా వెంట నడిచిన వారు ఉద్యోగస్తులు ఉన్నారు, ఎప్పుడు వాళ్ళ దశభాగం ఎప్పుడు తీసివ్వలేదు, ఎప్పుడు వాళ్ళ కష్టాలు చెబుతూనే ఉంటారు. మరి ఎలా బతుకుతున్నారు మీరంటే, ఇతర దేశాల్లో ఉన్న దేవుని బిడ్డలు వారికి తోచినప్పుడు పంపించే సహాయము. ఇంతకుముందు నాకు నిత్య సహకారులు ఉండేవారు తమ్ముడు. ఇజ్రాయెల్ దేశంలోను,
అమెరికాలోను, దుబాయ్లోను, అబుదాబిలోను నిత్య సహకారులు ఉండేవారు. ఆ న్యూజిలాండ్ లోను వారి పరిస్థితులు కూడా బాలేదు తమ్ముడు. అందులో కొంతమందిని అయితే పాడు చేసేశారు. నాకు తెలిసిన వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి, ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారితో నాకు సహవాసం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఏదో నాకు ఇచ్చేస్తున్నాడు, ఆయన ఏదో నాకు లక్షలు దోచిపెట్టి ఇచ్చేస్తున్నాడు అనే భ్రమలో నన్ను చూడడం మర్చిపోయారు తమ్ముడు. ఈరోజు కెమెరా ముందు డాబుగా కనపడుతున్నానే తప్ప, కెమెరా దేవుని బిడ్డల సహకారంతో కెమెరా కొన్నాను, ఇంటి కోసం ఉపయోగించుకోలేదు డబ్బులు. దేవుని బిడ్డల సహకారంతో ల్యాప్టాప్ కొన్నాను ప్రభు కొరకు. మా ఇంట్లో దీన్ని టచ్ చేయరు. ఈ దేవుని పనికి తప్ప దేనికి ఇవేమి టచ్ చేయరు ఎవరు. దేవుని పని ఉన్నతంగా ఉండాలి, వీడియో క్వాలిటీ బాగుండాలి, ఆడియో క్వాలిటీ బాగుండాలి, సబ్జెక్ట్ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలని అన్ని దేవుని కొరకు పనిముట్లు కొన్నాను, కొన్ని ఈఎంఐల్లో కొన్నాను, ఇన్ని చేశాను కానీ తమ్ముడు నా పోషణ ప్రపంచానికి తెలియదు తమ్ముడు. అంత ఇబ్బంది పడతాం. ఇక్కడ తీసి అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తా, అక్కడ తీసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తా. నా సంగతి ఎందుకు, ప్రత్యక్షంగా నువ్వున్నావు, నువ్వే 50 కుటుంబాలు కలిగిన నువ్వే దశంభాగం లేకుండా, సరైన కానుకలు లేకుండా ఉన్నావే. వీడంటాడు ధనాపేక్ష లేని వాడే ఉన్నాడు, దశంభాగాలు దుబ్బెత్తారు, కానుకలు దుబ్బెత్తారు, ఆ కానుకలు తీసేసుకున్నారు, గూగుల్ పే ఫోన్ పే ఇప్పుడు అడుక్కున్నారు. ఒరే నువ్వేం చేస్తున్నావు గాడిదా, నువ్వేం చేస్తున్నావు, ఎన్ని లక్షలు దోచేసావు ఏ సేవకునికి. తమ్ముడు నేను జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న 30 మంది సేవకులకు హెల్ప్ చేసేవాడిని తమ్ముడు ప్రతి నెల. ఒక 7 పేద కుటుంబాలకు హెల్ప్ చేసేవాడిని తమ్ముడు ప్రతి నెల. 32 మంది అనాథ పిల్లలకు చేసేవాళ్ళు. ఇది ఎక్కడిదంటే దేవుని బిడ్డలు ఇచ్చిందే. ఈ రోజు ఒక అనాథాశ్రమం బిల్డింగ్ కట్టాలంటే దేవుడు ఇచ్చిన సహాయమే. ఒక 10 లక్షలు నావి ఉంటాయేమో అప్పు, అది కూడా వడ్డీలు కడుతున్నాను, ఈమెయిల్ కడుతున్నాను. మిగతాదంతా అక్కడ తీసి ఇక్కడ పెట్టేసి, ఇక్కడ తీసి అక్కడ పెట్టాడు. ఏదో చేసేయాలి ప్రభు కొరకు. నీకు కూడా తెలుసు, నువ్వు పరిచయం ఈ 2 సంవత్సరాల్లో నేను ఎంత తెగించి ఎన్ని అప్పులు చేశానో నీకు తెలుసు. కానీ సమాజానికి మన అపీరియన్స్ కాస్త హుందాగా కనపడేసరికి వీళ్ళకి ఏం వచ్చేస్తుందో, వీళ్ళు ఏం దోచేసుకుంటున్నారు, ఏం దాచేసుకుంటున్నారు అన్న భ్రమంలో వాడు కూడా ఎంతో మందిని పాడు చేశాడు ఈ జాన్ పాల్ గడు.